ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 87వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకరుల వారు మనకు అనుగ్రహించిన కృష్ణాష్టకంలో తృతీయ శ్లోకం. కదంబసూనకుండలం సుచారుగండమండలం వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకం. అద్భుతమైన శబ్దాలంకారం, అర్థాలంకారం. కదంబసూనకుండలం సుచారుగండమండలం వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకం. గోపనాయకుడు ఎలా ఉన్నాడు? కదంబసూనకుండలం, కదంబ పుష్పాలతో తయారు చేసినటువంటి అద్భుతమైన పుష్పమాలను ధరించాడు స్వామి. కడిమెపూరు అంటారు తెలుగులో. లలితాపరా భట్టారిక స్తోత్రంలో కదంబ వనవాసిని అంటుంటారు. సుచారు గండ మండలం, అందమైనటువంటి గండస్థలములు గిరినవాడు, కపోల భాగములు. వ్రజాంగనైక వల్లభం, గోపికలందరికీ ఆయనే రక్షకుడు. నమామి కృష్ణ దుర్లభం, ఆయన్ను దర్శించడమే కష్టం, దుర్లభుడు, ఆయనకు నమస్కారం. యశోదయా సమోదయా, యశోదాదేవితోనూ సమోదయ చాలా సంతోషంగా, సగోపయ ఆయన నందగోపుడు, ఆయనకు సంతోషం కలిగించాడు. సనందయాయుతం, వాడందరితో ఆనందంగా ఉంటాడు ఆయన. యశోదయ సమోదయ, యశోదయతో ఆనందంగా ఉన్నాడు. సనందయ, నంద అంటే నందగోపుడు. నందగోపుడు ఎవరు? సగోపయ సనందయాయుతం, నందగోపుడితో కలిసి ఉన్నాడు. పెంపుడు తల్లిదండ్రులు కాని వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఒకప్పుడు అద్భుతమైనటువంటి తపస్సుతో ఆ పరమాత్మను పెంచే అదృష్టం పొందారు. సుఖైకదాయకం నమామి గోపనాయకం, గోపాలకులందరికీ నాయకుడైన అలాంటి స్వామివారు సుఖైకదాయకం, ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పంచుతారు స్వామి. కదంబసూనకుండలం సుచారుగండమండలం ప్రజాంగనైకవల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయాయుతం సుఖైకదాయకం నమామి గోపనాయకం. 87వ లహరి. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాఖనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. అశనం గరళం ఫణీకలాపః వసనం చర్మ చ వాఖనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. శంభో పరమేశ్వర, గరళం అశనం, మీకు ఆహారం ఏమిటి? గరళమే. క్షీరసాగర మథన సందర్భంలో అమృతం కోసం వాళ్ళు దేవాసులు మథిస్తుంటే ముందు హాలాహలం వచ్చింది, గరళం. అది ఆయన ఆహారంగా తీసుకున్నారు, నోట్లో పెట్టేసుకున్నారు, ఆయన కంఠంలో మిడ్చేశారు. గరళం అశనం, విషమే ఆహారం. ఫణీకలాప, ఫణి సర్పం, కలాప ఆభరణం. వసనం, ఇంక వస్త్రం ఏమిటి? చర్మ చ, గజ చర్మం. వాహనం ఏమిటి? మహోక్ష, అద్భుతమైన మహత్తరమైన రూపం కలిగిన ఎద్దు. అందువల్ల మమ కిం దాస్యసి, నాకేమిస్తారు స్వామి?
అసలు ఏముంది మీ దగ్గర? కిమస్తి అంటే నేను అడుగుతున్నది ఒకటే. ఎందుకంటే మీరు మీ ఆహారం గరళం, మీ ఆభరణాలు సర్పాలు, మీ వస్త్రం గజ చర్మం, మీ వాహనం ఎద్దు. వాటిని మీరిచ్చినా నేను భరించగలనా? నేను అడిగేది ఒకటే స్వామి, తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. మీ పాదపద్మముల యందు నిరంతరమైన భక్తిని మాత్రమే నాకు ఇవ్వండి చాలు, ఇంకేం అక్కర్లేదు. అద్భుతమైన భావన. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. స్వస్తి.